హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. నిన్న సండే అందరికి ఎలా గడిచింది? నాకైతే ఇంకా రొటీన్ లైఫ్, డిఫరెన్స్ ఏముండదు. సండే అయినా మండే అయినా యూట్యూబ్ వీడియో షూట్ చేసుకోవడము, యూట్యూబ్ ఎడిటింగ్ చేసుకోవడము, అప్లోడ్ చేసుకోవడము, ఇది నా ప్రపంచం. అందరూ మీరంతా షాపింగ్లు, శ్రావణ మాసము, పూజలు, బాగా రెడీ టెంపుల్ పోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. నాకైతే ఇదే ప్రపంచం. యూట్యూబ్ మీరే ప్రపంచం అన్నమాట. మీతోనే టైంపాస్ నాకు నచ్చుతుంది బాగా. అందుకనే మనము చక్కగా కంటిన్యూ చేస్తున్నాము. యూట్యూబ్లో నిన్నైతే 10 షార్ట్స్ పెట్టాను లెక్క వేసుకుంటే. అసలు అంటే ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఒక షార్ట్ వీడియో చేసి పెట్టేస్తుంటాను అన్నమాట. అదొక సరదా నాకు. ఇంకా లిప్స్టిక్ లిప్ లైనర్తో వేసుకునేదానండి ఇది వరకు. ఫస్ట్ లిప్ లైనర్ వేసుకొని ఆ తర్వాత లిప్స్టిక్. బట్ ఇప్పుడు ఏం లేదు, మీరు ఇలా లిప్స్ బ్రష్ కొనుక్కుంటే చక్కగా లిప్స్టిక్ను డైరెక్ట్గా వేసుకోవచ్చు, పక్కకి ఏం స్ప్రెడ్ అవ్వదు. చాలామంది వేలుతో రుద్దుకుంటారు లేదా డైరెక్ట్ రుద్దుకుంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నాకంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారని నా ఆలోచన అనమాట. సో కూరగాయల మార్కెట్కి వెళ్దామని ఇంకా రెడీ అయ్యాను. మా ఆయన అన్నారు చాలా వేడింది చూడు ఆలోచించు అని. అయితే నాకేమి నేను రానుపో అని చెప్పేసి డ్రాప్ అయిపోయినా. తడిసి ముద్ద అయిపోయారండి మా ఆయన కూరగాయలు తెచ్చేసరికి. నిజంగా బాగా బాయిల్ అయిపోతుంది అసలు. 15 రోజులు 20 రోజులుగా ఇంకా అసలు చేత కావట్లేదు. అసలు ఇంట బయట అంతా సెగలు కక్కుతుంది అన్నమాట. ఎంత సెగలు అంటే అసలు చెప్పలేమండి, అనుభవిస్తే కానీ తెలియదు ఆ సెగలు. చూడండి, నేను ఎప్పుడు రెడీ అవుతానో అప్పుడే షార్ట్ వీడియో చేస్తాను. అంటే మనం బాగా ఫేస్ ఉంటుంది కదా, ఆ రోజు ఏం చేస్తానంటే ఏదన్నా మాట్లాడాలి. ఈరోజు హెడ్ బాత్ చేశాను, ఇంకా ఫ్రెష్గా ఉంది ఫేస్. సో ఏదైనా మాట్లాడదామని స్నానం చేశాక ఏం చేస్తానంటే ఇట్లాగా లిప్స్టిక్ పూసేసుకుంటా. ఓన్లీ క్రీమ్ పూసుకున్నా, పౌడర్ పూసుకున్నాను. నేను ఎప్పుడు కాంపాక్ట్ పౌడర్ వాడతా కదా, ఇదిగోండి పౌడర్ పూసుకున్నాను. ఇంకా ఐబ్రోస్ అప్లై చేసుకుంటా. అది చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు. కాటుక చిన్నప్పుడు మానేసాము, ఒక ఏజ్ వచ్చాక యంగ్ ఏజ్లో మానేసాం. బట్ ఈ ఒరిఫ్లేమ్ వల్ల నేను కాజల్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఒరిఫ్లేమ్ నాకు ఎట్లా పరిచయం తెలుసా, మా ఫ్రెండ్ మంజు వచ్చిందని మీకు చూపించాను చూడు, హైదరాబాద్లో నాకు తను చూపించింది ఒరిఫ్లేమ్. కానీ తను ఏమి వాడదండి, అన్నీ అమ్ముతుంది. టెండర్ కేర్ అని ఆ చిన్న గుండు సీసా చూపించేదాన్ని కదా, తను చెప్తే నేను వాడేదాన్ని అనమాట. కాంపాక్ట్ పౌడరు, లిప్ బామ్ ఒరిఫ్లేమ్లో అన్నీ కూడా నేను మార్కెట్లో లాక్మీవి అవి ఇవి కొనుక్కుంటుంటే తను గైడ్ చేస్తూ ఉంటే వాడాను. ఇంకా బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యాక అలాగే నేను అది కంటిన్యూ చేశాను. మళ్ళీ టపర్వేర్ ఫ్రెండ్ దగ్గరే కొనుక్కుంటూ కంటిన్యూ చేశాను. ఎందుకంటే టపర్వేర్ ఫ్రెండ్స్ దగ్గర మాకు డీలర్ ప్రైస్ వస్తుంది, ఎందుకంటే టపర్వేర్ ఫ్రెండ్స్ కదా, అందుకని ఇంకా అదే డిమాండ్ అనమాట. నేనేమని చెప్పేదానంటే బెంగళూరులో నా ఫ్రెండ్ నాకు ఇస్తుంది డీలర్ ప్రైజు, ఆఫరు ప్లస్ డీలర్ ప్రైజ్ ఇస్తుంది అని. సో వాళ్ళు కూడా ఇచ్చేసేవాళ్ళు. అలాగే ప్రతి టపర్వేర్ ఫ్రెండ్ ఒరిఫ్లేమ్ చేస్తూ ఉండేది. సో నేను మెంబర్గా జాయిన్ అవ్వకుండా, అంటే వాళ్ళ రిక్రూట్ కోసం నన్ను మెంబర్గా వేసుకుంటారు, నాకు యాజ్ ఇట్ ఈస్గా డీలర్గా ఇస్తారనమాట. అది అలా కంటిన్యూ అవుతూ ఇప్పటికీ నేను ఆ ఒరిఫ్లేమ్ ప్రోడక్ట్స్ ఆపేది ఉండదు. మా పిల్లల మధ్యలో వేరేవి వాడు అంటుంటే అవి తెస్తాను. కానీ పర్ఫ్యూమ్ అయితే నేను డియోడ్రెంట్లు, పర్ఫ్యూమ్లు వాటికి సజెస్ట్ చేస్తాను. ఇంకేంటంటే కాజల్, ఒరిఫ్లేమ్ తప్ప వేరే కాజల్ వాడానండి, వాటర్ ప్రూఫ్ కాజల్. నేను కాజల్ వచ్చేసి 100 రూపీస్ ఉన్నప్పుడు మొదలుపెట్టాను ఒరిఫ్లేమ్ కాజల్. ఇప్పుడు 180 190 అవుతుంది. కాంపాక్ట్ పౌడర్ కూడా నేను మా ఫ్రెండ్ మంజు చెప్పినప్పుడు నుండే వాడేదాన్ని. సేమ్ అంటే అప్పుడు ఇలా వచ్చేది. అది అప్పుడు నాకు 100 రూపీస్ పడేది, ఇప్పుడు 229. అంటే డబల్ అయిపోయినాయి అన్ని ప్రైజెస్. ఇదిగోండి లాక్మీ కాజల్ వాడకుండా నేను ఒరిఫ్లేమ్ కాజల్ వాడేదాన్ని. అన్నీ అలా ఫ్రెండ్స్ గైడ్ చేస్తూ ఉంటేనే ఏవో ఒకటి వాడతాను అండి. ఇది మాత్రం మోదీ కేర్లో కొన్నాను క్రీము. ఇప్పుడు బాక్స్ తీసి ఓపెన్ చేసి చూపాను. మా పిల్లలు వాడతారేమో అని కొన్న విటమిన్ సి క్రీము. బయటికి వెళ్ళినప్పుడే వాడుతున్నాను, రోజు వాడట్లేదు కాస్ట్లీ అనేసి. ఎంత తెలుసా, 1050. ఇది 1050 కొత్తగా తెచ్చుకున్నది. ఇప్పుడు షార్ట్ వీడియో రెడీ అయినా పనిలో పని బ్లాగ్ వీడియోలో కూడా చెప్పేస్తున్నా. ఇది బూస్టర్ ఒరిఫ్లేమ్ది, నా ఫ్రెండ్ దగ్గర బెంగళూరు నుండి తీసుకున్నా. బూస్టర్ యాంటీ ఆక్సిడెంట్. ఇది మేము మారుస్తూనే ఉంటామండి. 999 ఇది.
ఆఫర్లో 500 పడింది. షార్ట్ వీడియోలో చూపించినాను అనుకుంటా. ఇది ఎసెన్షియల్ పర్ఫ్యూమ్డ్ మోదీ కేర్ది. ఇది 215 ఎసెన్షియల్, బాగుంటుంది డియోడ్రెంట్. అలా బ్యూటీ ప్రోడక్ట్స్కి బాగా డబ్బులు తగలేస్తానండి. కాస్ట్లీ చీరలకు డబ్బులు తగలేయను, కానీ ఓవర్ యాక్షన్గా మీకు చెప్తుంటాను. చీరలు కాదనుకుంటే ఏ వస్తువైనా కొనొచ్చని. చీరల పిచ్చి ఎంత ఉండేదంటే మీకు తెలీదు. పెళ్ళికి ముందు ట్రిప్పుకి 6 చీరలు కొనేదాన్ని, ట్రిప్పుకి 6 చీరలు కొనేదాన్ని. అవి కూడా ఏందో తెలుసా, చీరలు ఇంటికి తెచ్చుకుంటాం, మాకు ఇంటికి ఇచ్చేస్తారనమాట. తెచ్చుకొని అన్నీ కట్టుకొని అలా చీర మీదే కట్టుకొని ఇట్లా వేసుకొని చూసి అప్పుడు నాకు సెలెక్షన్ అయ్యేది. ఇప్పుడు నాకేం అక్కర్లే, అలా చూస్తానే చెప్పేస్తాను కట్టుకుంటే ఎట్లుంటుంది అనేది. వెంటనే నాకు ఓపెన్ కూడా చేయనక్కర్లే, చూడంగానే సెలెక్ట్ చేసుకోగలను అనమాట. ఇంకా మేము అలా కట్టుకొని చీరలు అలా కిందికి వేస్తుంటే పాపం మా పిన్నమ్మ మడతేస్తూ ఉండేది. మా అమ్మ చీరలు షాపు వాళ్ళ కాడికి వెళ్ళి చీరలు కొనాలని బజార్ వెళ్తే మినిమం 4-5 చీరలు. కానీ ఎందుకో తెలియదు చీరల మీద మోజుపోయింది. పోలేదు కానీ లోపల దాచిపెట్టేదే కదా. అందుకు ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తా, చీర మీద పెట్టే డబ్బు నేను దేని మీదైనా పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. చీరకు మాత్రం అంత కాస్ట్లీ పెట్టడానికి మనసు ఒప్పదు. ఎందుకంటే కొత్త రకం కావాలి మనుషులకు. ఎప్పుడు ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే 4 సార్లు కడితేనే అది నువ్వు ఎన్ని వేలు పెట్టు అది పాత రకం అనేస్తారు. అప్పటి రోజుల్లో లాగా ఒక పట్టు చీర, ఒక 10,000 రూపాయల చీర 10 సార్లు 20 సార్లు కట్టు వాల్యూ ఉండేది. ఇప్పుడు లేదు, రకరకాలు మార్చడమే వాల్యూ. అందుకనే నాకు చీరలు అంటే చిరాకు అన్నమాట, కాస్ట్లీ చీరలు అంటే. అవి ఇంకా అవే చూసి మనకు కూడా బోర్ కొడుతుంది, కట్టిన చీరలే కట్టి. ఇంకేంటి అంటే అదే కిచెన్ వస్తువులు అయితే రోజు వాడుకుంటాం కదా, కాస్ట్లీ చీరలు వాడడం. ఈ బ్యూటీ అయితే స్కిన్ బాగుంటుంది కదా, బ్యూటీకి ఎంతైనా డబ్బులు చూడండి, 1000 రూపాయలు పెట్టేది కొన్నాను. అట్లాగా ఇది లిప్ లైనర్. ఇది నేను అప్పట్లోనే అండి ముక్కు మీద ఫ్యాట్ తీసుకొని 100 రూపీస్ పెట్టి ఎప్పుడో 25 ఏళ్ళ క్రిందట కొన్నాను. ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ తీసుకొని ఇప్పుడు కొంచెం మా పిల్లల దగ్గర ఉంది అది. సో అలా బ్యూటీ ఐటమ్స్కి బాగా ఖర్చు పెడతా, కిచెన్కు బాగా పెడతా, ఇంట్లో వాటికి బాగా ఖర్చు పెడతా. కానీ చీరలు కాస్ట్లీ చీరలు కొనాలంటే నా బాధ ఏంటంటే 500 రూపాయలు మినిమం బ్లౌజ్ స్టిచ్చింగ్కి పెట్టాలి, అప్పుడే బ్లౌజెస్ స్టిచ్చింగ్ బాగా కుదురుతాయి. సో నేను కాస్ట్లీ చీరలు కొని అంత పెట్టచ్చు, కానీ 1000-1500 రూపాయల చీరలు కొనడానికి కూడా ఈ మధ్య ఇబ్బంది పడుతున్నా. మేము ఢిల్లీలో ఉన్నాం కదా, కుట్టించే వాళ్ళు ఎవరు లేరు నాకు. నా ఫ్రెండ్ దగ్గర సంజయ్ గారి దగ్గర కొంటేనే తను కుట్టించి పంపిస్తుంది. ఇంకా నా పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ నార్త్ ఇండియన్ స్టిచ్చింగ్ నచ్చదు. మన తెలుగు వాళ్ళు కూడా సరిగా కుట్టారనుకోండి, వీళ్ళది ఇంకా వీళ్ళతో ఫైట్ చేయలేము కదా సరిగా కుట్టకుంటే. మన వైపు అయితే ఇంకా ఫైట్ చేయగలము. నాకు మెయిన్ కుట్టించే పర్సన్స్ లేరండి, ఎవరిని అడగను నేను. సో అందుకని డ్రెస్సులు ఎక్కువ వేసుకుంటున్నాను. రెడీమేడ్ బ్లౌజులు కూడా ఆన్లైన్లో చాలా అమ్ముతున్నారు. నాకు ఎవరు కొన్నాము అని చూపించిన వాళ్ళు లేరు నేను కొనడానికి. నా తోటోళ్ళు ముఖ్యంగా నాకు ఇక్కడ లేరన్నమాట. ఉంటే మనం ఒకరిని చూసి ఒకరు ఏదైనా కొనుక్కుంటాం. ఇక్కడ ఎట్లా అంటే మా పిల్లలు ఏమో డ్రెస్సెస్ వేస్తారు, చూడీదార్లు, టాప్స్ అవి కదా, వాళ్ళకు నాకు మ్యాచ్ అవ్వదు. నా తోటోళ్ళు లేరు కనుక నాకేం తెలీదు. ఆంధ్రాలో అంతా ఆన్లైన్వి చూసుకోవాలంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరిని అడిగిన అందరూ వాళ్ళ ఊర్లో కుట్టించుకుంటాము అని చెప్పినారు. మంచి టైలర్ ఎవరైనా అట్లా కోఆపరేట్ లేదు మనకు. ఒకరికొకరు ఆడవాళ్ళకు ఇక్కడ అడగను కూడా అడగరు. పోదామా బజార్ పోదామా షాపింగ్ వెళ్దామని మన వాళ్ళలా కాదు. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది, తెలుగు వాళ్ళైనా కానీ. అందరినీ గమనించిన నేను, వాళ్ళంతకు వాళ్ళు పోతారు వస్తారు, ఎక్కడ కొనేది కూడా సరిగా చెప్పరు. చాలామందిని అడిగితే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళను ఊర్లో నుండి అంటారు. ఇంకా ఊర్లో నుండి అంటే మనం ఏం మాట్లాడతాం. సర్లేండి, ఉంటా, బాయ్. సీ. ఇప్పటికి టైం అయిపోయింది 8 minutes. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకో విషయం చెప్పాలి, యూట్యూబ్లో నా వీడియోస్ 48 hours నాకు ఎలా చూపించేదంటే 19,000 వ్యూస్ చూపించేది. ఇప్పుడు ఎంత చూపిస్తుందంటే 50,000 వ్యూస్ చూపిస్తుంది, కానీ ఇన్కమ్ మాత్రం లేదు. ఏంటో మొన్న కూడా ఒకరు అడుగుతున్నారు ఫోన్ చేసి, ఏమడుగుతున్నారంటే, అవును నువ్వు వీడియోస్ చేయడం మానేసినావా,
అని అడిగితే ఎందుకు మానేసా, జనాలకు బోర్ కొట్టించేద్దా, వీడియోస్ చేస్తున్నాను అన్న. నా మొన్న కూడా ఎవరో అడిగారు వీడియోస్ చేస్తుందా అని, అంటే బ్రహ్మాండంగా చేస్తున్నాను, కానీ ఏమో తెలీదు, చాలామంది సబ్స్క్రైబర్లు కూడా చెప్పినారు మేము రోజు చూస్తున్నాం మీ వీడియోస్ మాకు రావు అని అన్నారనమాట. సో వ్యూస్ ఏమో పిచ్చగా పెరుగుతున్నాయి, బట్ లైఫ్ మాత్రం అక్కడే ఉంది. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.